హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ మహిళలకు అనేది భారీ శుభవార్త అండి. మహాలక్ష్మి పథకం 2,500 రూపాయల స్కీమ్ అనేది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే రిలీజ్ అయితే చేశారు. దానికి ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు రీవెరిఫికేషన్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్ ఎవరెవరికి ఉంటుంది అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వారు, ఒంటరి మహిళలు, ఇంకా ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారా లేదా అనేది కూడా మనకి ఆ రీవెరిఫికేషన్ అనేది చేస్తారు. ఆ రీవెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమేమి జిరాక్స్లు ఉండాలని కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఒక ప్రజాపాలనలో అప్లికేషన్ ఫామ్ నింపి మీ గ్రామ పంచాయతీ ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వాలనేసి ఒక వీడియో చేయడం జరిగింది. దాని నుంచి అయితే నాకు 300-200 మెసేజ్లు అయితే రావడం అయితే జరిగింది. దేనివల్ల వస్తుందంటే మీరైతే కరెక్ట్గా వీడియో చూడండి. అందులో ఏమేమి స్కీమ్స్ నేను చెప్తున్నానో వినండి. లేదా మీకు ఏం స్కీమ్ కొరకు మీరు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు, లేదా మీరు గతంలో ఏ స్కీమ్కి అప్లై చేశారు, మీ డిస్టిక్ ఏంటి, మీ మండలం ఏంటి, మీరు ఏ స్కీమ్ కొరకు అప్లై చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేస్తే దాని గురించి అయితే చెప్తానండి. ఎందుకంటే ఆల్రెడీ మా నల్గొండ డిస్టిక్ లో అనేది కూడా ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ లో భాగంగా గృహజ్యోతి అప్లికేషన్ జీరో కరెంట్ బిల్ కోసం అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. కొన్ని ఏరియాలో అయితే తీసుకోవడం అయితే లేదు. దాని గురించి అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ ఫామ్ కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీ సేవ ఆన్లైన్ సిఎస్సి సెంటర్ గురించి మనం చేసి పెడతాం కాబట్టి ఏదో ఒక వీడియో అయితే 100% మీకు అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీకు అక్కడి నుంచి లభించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రజాపాలన అప్లికేషన్ గతంలో చేసుకున్న వారికి మీకు ఏమేమో పథకాలు అనేది మీకు లభించడం జరిగింది. ఫ్రీ కరెంటా, గృహజ్యోతి, నెక్స్ట్ రైతు భరోసా, నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు, ఏ పథకంలో మీకు భాగంగా అయితే మీకైతే ఈ స్కీమ్స్ రావడం జరిగింది దానికైతే నాకు కామెంట్ చేస్తే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకి 2,500 ఆర్థిక సాయం చేస్తామనేసి కూడా మనకి ఈ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయితే హామీలో భాగంగా ఇదొక స్కీమ్ అయితే పెట్టడం జరిగింది. ఉచిత గ్యాస్ అనేసి కూడా చెప్పారు. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామనేసి కూడా ఈ కనెక్షన్ ద్వారా అయితే చెప్తున్నారనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఈ స్కీమ్ కి భాగంగా మీరు మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయల చొప్పున అప్లికేషన్ చేసుకునే వారికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ సర్వేకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తారనేసి కూడా ఇప్పుడు చూసుకుందాం. ఈ సర్వేకి వచ్చినప్పుడు అయితే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. మీరు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డు పేరు మార్పించుకుంది అయితే ఉంటేనే ఇక్కడ ఎలిజిబిలిటీ అని తీసుకుంటారు. రేషన్ కార్డులో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటే కూడా వాళ్ళైతే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి అయితే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. వాళ్ళకనేది కూడా రీవెరిఫికేషన్ చేసే రోజైతే ఆ రేషన్ కార్డు జిరాక్స్ కూడా వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇలా చూసుకున్నట్టయితే కుల ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దేని కొరకు తీసుకుంటున్నారంటే మీ క్యాస్టస్ ఏదైతే ఉన్నది, కేటగిరీ ఏమేమి వస్తుంది అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇన్కమ్ మీకు ఆదాయం ఎంత ఉన్నది అనేసి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓటర్ ఐడి కార్డు అంటే మీరు ఆ గ్రామంలో ఉన్నవారా లేరా అనేసి కూడా ఓటర్ ఐడి కార్డు బేస్ మీదనే వీళ్ళనేది కూడా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే రన్నింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. రన్నింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కొంతమంది గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడో అకౌంట్ తీశారు, దాన్ని రన్ చేయలేదు, దాంట్లో ఒక 500 కూడా డిపాజిట్ చేయలేదు, 500 కూడా విత్డ్రా చేయని అకౌంట్ ఉంటే అలాంటి ఇస్తే మాత్రం మీకైతే తీసుకుంటారు. అధికారులు అనేది కూడా ఆ జిరాక్స్ అనేది తీసుకుంటారు. తర్వాత మనకి సర్వే చేసినప్పుడు అవి ఎలిజిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు రన్నింగ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు ఇబ్బందులు పడతారు. మనకి ఈ వారం నుంచి ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే సర్వేకి అయితే అధికారులు రావడం అయితే జరుగుతుంది. అధికారులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది మీ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మీరు ఈ మహాలక్ష్మి పథకానికి అర్హులుగా అయితే నిలుస్తారు. ఏదైనా ఈ వీడియోలో డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీరు ఏ పథకానికి అయితే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అదనేది కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను. దాని గురించి డౌట్స్ అనేది క్లారిటీ ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.